పట్టుకో సరిగ్గా పట్టుకో. ఇప్పుడు నిన్ను ఏమిటండి మీకేమన్నా పిచ్చి పెట్టిందా? మీ వయసు ఏంటి, మీరు చేస్తుందేమిటి? ఏంటండి కింద పడి దొరలగా ఏమిటండి? రారా రా. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా. నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న? ఇంకో 25 ఏళ్ళు చూసిన నీలో ఏ మార్పు రాదురా. ఆర్టిస్ట్కి జుట్టి పడండి నాన్న. ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు. చెప్పండి అంతకుడు అయిపోయాడు. ఈ మధ్య తరగతి తండ్రి మీద ఇంత వైలెన్సా? ఏవే ఎలా కన్నావే ఇలాంటి బేటాని మహా తల్లి? నేనే పాపం చేశానే. ఎదిగిన కొడుకుని ఎలాగైనా డీల్ చేయడం, ఉంటున్న కుటుంబాన్ని ఎలాగైనా వదిలేడు. రేపటి నుంచి కొంపెలా గడుస్తుంది. టెన్షన్ ఏం లేదు నాన్న. ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడేసా. ఏమన్నాడు? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు జాబ్లోకి వెళ్ళొచ్చంట. ఆ ముక్క నీకు కూడా చెప్పానన్నాడు. చెప్పవేంటి సోము? హే 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 హే. బాబు గారు లుంగి. నేను జీవితంలో చేసినవి 2 మిస్టేక్స్. ఒకటి, ఈ నా కొడుకు బతకడని చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించాడని అడుక్కొని బతికించుకున్నా చూడు. అదే అదే. మరి రెండోది ఏంటి నాన్న? నువ్వు అక్కడవి చాలని నా యవ్వనాన్ని ఎండగట్టుకున్నాను చూడు. దేవుడా, అది నా 2వ మిస్టేక్. అరవకండి, అనంతరం వింటాడు. ఎనడమేంటే అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపైన కాలే నక్కి చూస్తున్నాడు. అదిగో శామ్, ఓపెన్ చేయవే. బాబు గారు తలుపులే. వదిలేరా, మీ అమ్మ ఏదో పిచ్చిది, ఏదో ఆవేశంలో మాట్లాడేసింది, వదిలే. అసలు ఇప్పుడు సమస్య, నువ్వు తీసుకున్న డెసిషన్ అమ్మాయికి తెలిసిందనుకో, ఏమవుతో ఆలోచించావు? మరి కంపెనీ కార్లో వచ్చేవాడిని, ఇవాళ ఆటోలో వచ్చా. అర్థం కాలా? ఏముందిరా? మొదలువే. ఫెయిల్యూర్ చెతుక్కుంటూ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ తిరిగి వస్తావురా నా పేట. ఆ రోజు నేను నోటితో మాత్రం నవ్వనురా, అందరూ ఉన్న అనాథలా పడి తావరా. అలాగే నాన్న, నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అనాదే. ఇదిగో మన స్క్రిప్ట్. థ్యాంక్స్. ఇది మన షూటింగ్ షెడ్యూల్, క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అవి.
ఏయ్, నీరో నీరో అన్ని ఆపేసే లేదా హాయ్ గాయ్స్ హాయ్ ఓ ఏంటి ఆడిషన్సా అవును డైరెక్టర్ ఎక్కడ ఫోన్ లేపట్లేదు రియల్ గా ఉన్న ఒక విలన్ ఇలాంటి సెగ్మెంట్ లో ఒక్కడొచ్చాడు భయ్య కట్ చేస్తే అసలు భయ్య కథ ర్యాంప్ ఉంటది అది క్యారెక్టరేషన్ అదిరిపోతుంది నన్ను నమ్ము కనుక చేసావంటే భయ్య ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్న పోలీస్ స్టేషన్ రాకీ సార్ 1 minute కాల్ చేసి రావచ్చు కదా పతా కాల్ చేసి రావాల్సింది కదరా నేను ఏదో నేరేషన్లో బిజీగా ఉన్నాను కొంచెం అది కదరా లోపల యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకున్నాను మనం ఈ సినిమా చేయట్లేదు ఏంటంటే అనేది నీకు సాయంత్రం డీటెయిల్గా ఫోన్ చేసి చెప్తాను నేను కొంచెం బిజీగా ఉన్నాను రే అసలు ఏం మాట్లాడుతున్నావురా ప్రాబ్లం ఏంటి బిజీగా ఉన్నాను ఒకసారి నెరేషన్ జరుగుతుంది అయిపోయాక నేను కాల్ చేసి చెప్తాను నేను కాల్ చేస్తాను రే 1 minute ఆ ప్రొడ్యూసర్ ఏమైనా హాని ఇచ్చాడా లేదా అబ్బాయి డబ్బులు పెట్టడంతో చేయనంటున్నాడా చెప్తా కదా అలా కదరా, చెప్పరా ఐ కెన్ టేక్ ఇట్ రా లేదంటే ప్రొడ్యూసర్ ప్రెషర్ కి కాంప్రమైజ్ అయ్యవా చెప్పరా పర్లేదు ఏంట్రా కాంప్రమైజ్ ఎలా కనపడుతుంది నీకు నేను క్యారెక్టర్ లేదా నాకు అలా అనలేదురా ఏ కంప్లీట్ నా డిసిషన్ రా ఇది నువ్వు సైతాన్ క్యారెక్టర్ కి పనికి రావు లోపల ఉన్నాడు చూసావు కూడా ఆడి పర్సనాలిటీ అదిరిపోతుంది పోలీస్ అంటే పర్సనాలిటీ కాదు సైకి అన్నావు కదరా పైగా నన్ను గ్రేట్ అన్నావు ఏంట్రా దొబ్బుతున్నావు నీకు నో చెప్పించుకోవటం కొత్త లేటే లైఫ్ లో ఫస్ట్ టైం అది అలవాటే కదరా రాకి అది వేరు ఇది వేరురా నాకు ఇది జస్ట్ క్యారెక్టర్ కాదురా దీనికోసం ఫ్యామిలీకి దూరం అయ్యాను అమ్మాయిని వదిలేస్తాను లైఫ్ ని రిస్క్ లో పెట్టాను ఇవన్నీ నేను చేయమన్నారా నాకే కాదురా ఇక్కడున్న ఎవరికి కూడా నీ మీద నమ్మకం లేదు ఎరా సెట్ అవుతాడు ఇటు పోలీస్ కింద ఈడు పోలీస్ ఏంటి సార్ కమిడియన్ లా ఉంటాను రే నువ్వు చెప్పిందే నేను నీకు మళ్ళీ చెప్తున్నా లైఫ్లో కొట్టించుకోవాల్సి వస్తే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కు ఆ రోజు కొట్టించుకున్నాను ఈ రోజు తొక్కుతున్నాను అవి కొన్ని జాతకాలు అంతే వెనుకుంటానికి ఎప్పుడుతాయి అందులో నువ్వు ఒకడివే బయలుదేరు కానీ నువ్వు కూడా సిర్రకు 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 తాండవం సిర్రకు 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 రే మలేష్ అన్నా అన్న వస్తున్నాడు మొత్తం అంతా క్లియర్ చేయించు అలాగే అన్నా అన్నా ఇప్పుడు చూసుకుంటా అన్నా ఆ, ఆ. బాయ్స్ అన్న వస్తుందట అందరూ సైడ్కి వెళ్ళిపోండి సైడ్కి వెళ్ళండి నువ్వు వచ్చాయన్న ఎవ్రీథింగ్ ఓకే అన్న. దాదా కూర్చో ఇక్కడ కూర్చో పర్లా అన్నా నువ్వు కూడా నువ్వు స్టార్ట్ అయిపో అన్న సిర్రకు 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 రేయ్, ఇంకా ఏంట్రా అక్కడ పక్కెళ్ళమని చెప్పా కదా పక్కొచ్చాం కదన్నా ఇంకా పక్కెళ్ళాలా సరే ఇంకా పక్కెళ్దాం పక్క కాదు బే వెనక్కెళ్ళు వెనక్కి గో బ్యాక్ ఓ అన్న వస్తే ఫోకస్ లో ఉండకూడదు రా చీకట్లోకి వెళ్ళు నేను వెళ్ళను బే వెనకెందుకు వెళ్ళాలరా నా పావడా వస్తా ముందుకే వస్తా అన్న వచ్చాడంటే ఎవడ్రా అన్నా ఇక్కడ నేనే అన్నా ఏడే
అన్నా పక్కకు తప్పుకున్నా లాగి పారేస్తా తాగుపోతున్నాయి కామెడీ పీస్ అన్నా